తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిగ్గులేని పాకిస్తాన్ సంబంధం లేదంటూనే సరిహద్దుకు సైన్యాన్ని తరలిస్తోంది. సంబంధం లేదంటూనే యుద్ధానికి సిద్ధమని ప్రకటిస్తోంది. సంబంధం లేదంటూనే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ తీసుకునే ఈ చర్యలకు భారత్ భయపడుతుందా? సిమ్లా ఒప్పందం రద్దయితే భారత్కు నష్టమేంటి? అంత సీన్ ఉందా? పహల్గాం దాడి తర్వాత ప్రపంచ దేశాల ముందు అడ్డంగా దొరికిపోయింది పాకిస్తాన్. లష్కరే తోయిబా చేసిన ఆపరేషనే పహల్గాం దాడి అని ప్రపంచం గుర్తించిన తర్వాత పాకిస్తాన్కు పిచ్చెక్కిపోతుంది. భారత్ వేస్తున్న ఒక్కో అడుగును ఎదుర్కోలేక తిక్క నిర్ణయాలు తీసుకుంటోంది. చేసిన పాపాలను ఒప్పుకోలేక కప్పిపుచ్చుకోలేక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామంటూ ఓ చెత్త నిర్ణయాన్ని తీసుకుంది. నిజానికి ప్రపంచ బ్యాంకు కుదిరించిన సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఒక్కరోజు కూడా ఉల్లంఘించలేదు. శత్రు దేశమని నిత్యం రక్తాన్ని పారిస్తున్నారని తెలిసి కూడా పాకిస్తాన్ దాహార్తిని అడ్డుకోలేదు. కానీ పాకిస్తాన్ శాంతి పేరుతో చేసుకున్న సిమ్లా ఒప్పందాన్ని పదే ఉల్లంఘిస్తూనే వచ్చింది. ఇంకా చెప్పాలి అంటే ఆ ఒప్పందాన్ని హత్య చేసింది. సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించడంతో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ చూసి పక్కున నవ్వుతున్నాయి. (1972) నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ ఎప్పుడో పూడ్చి పాతరేసింది. ఇంకా ఒప్పందం సజీవంగా ఉన్నట్టు నటిస్తోంది పాకిస్తాన్. సిమ్లా ఒప్పందంలో మొదటి నిర్ణయం ఏ దేశము ఏకపక్షంగా వ్యవహరించి శాంతికి భంగం కలిగించే పనులకు పాల్పడొద్దు. ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవద్దు. మరి పాకిస్తాన్ ఈ మాటకు కట్టుబడి ఉందా? ఎప్పుడుంది? భారతదేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది. ఉగ్రవాదులను ఉసిగొలిపి భారత్లో అశాంతిని అలజడిని సృష్టిస్తూనే వచ్చింది. అంతేకాదు లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను తయారు చేసి బాంబు దాడులతో భారత్లో రక్తపాతాన్ని నింపుతూనే వచ్చింది. అంతెందుకు, నిన్న జరిగిన పహల్గాం దాడి కూడా సిమ్లా ఒప్పందాన్ని అధిగమించటమే కదా. ఇంకా సిమ్లా ఒప్పందం సజీవంగా ఉందని పాకిస్తాన్ చెప్పటం సిగ్గులేనితనంగా కనిపిస్తోంది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే అన్ని విభేదాలను పరిష్కరించుకోవాలి. మూడో పక్షం జోక్యం వద్దన్నది రెండో నిర్ణయం. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ ఆ మాట మీద నిలబడలేదు. పదే ఇతర దేశాల ద్వారా కశ్మీర్ అంశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. ముఖ్యంగా చైనాను అండగా చూపించి భారత్కు హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. సింధు జలాల కట్టడికి భారత్ చర్యలు తీసుకోగానే వెంటనే పాకిస్తాన్కు చెందిన మాజీ సైన్యాధికారులు తమ వైపున చైనా నిలబడి ఉందని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. చైనా కూడా బ్రహ్మపుత్ర నది జలాలను అడ్డుకుంటే ఈశాన్య భారత్కు కష్టాలు వస్తాయని హెచ్చరిస్తోంది పాకిస్తాన్. దీంతో చైనా మా వెంటే ఉందనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది పాకిస్తాన్. అంటే ఇక్కడ కూడా సిమ్లా ఒప్పందం హత్యకు గురైందని చెప్పాలి. జమ్మూ కాశ్మీర్లో ఎల్ఓసి ఏర్పాటు, దాని చుట్టూ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండటం. కానీ పాకిస్తాన్ ఒక్కరోజు కూడా ఎల్ఓసికి కట్టుబడి లేదు. పదే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పులకు పాల్పడుతూనే ఉంది. అంతేకాదు డ్రోన్ల ద్వారా, మిస్సైల్స్ ద్వారా భారత్పై దాడి చేస్తూనే ఉంది. కశ్మీర్లో నిత్యం రక్తపాతాన్ని పారిస్తూనే వచ్చింది. తాజాగా పహల్గాం కాల్పులతో కశ్మీర్ కన్నీటిలో మునిగిపోతే ఎల్ఓసి రూల్స్ని అధిగమిస్తూ పాకిస్తాన్ సైన్యం మళ్ళీ కాల్పులకు పాల్పడింది. నిత్యం తుపాకీ బుల్లెట్లతో సిమ్లా ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ముచ్చట చెబుతోంది. నిజానికి పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తే భారత్కు ఎలాంటి నష్టం లేదు. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయకుండానే హత్య చేసింది పాకిస్తాన్.
షిమ్లా ఒప్పందం రద్దుతో ఇప్పుడు భారత్ కొత్తగా నష్టపోయేది ఏమీ లేదు. కానీ సింధు జలాలను నిలిపేయడం ద్వారా పాకిస్తాన్లోని 80% మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతాయి. వర్షాకాలంలోనూ పాకిస్తాన్కు కరువు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాది మన భారత ప్రధాని మోదీని టార్గెట్ చేస్తున్నాడు. సయీద్ నడిపించే లష్కరే తోయిబా ఎప్పుడో సిమ్లా ఒప్పందాన్ని కాల్చి పడేసింది. భారత్కు ఎలాంటి నష్టం లేదని కూడా పాకిస్తాన్కి ఇప్పుడు అర్థమవుతోంది. షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తే పాకిస్తాన్కు కేవలం కశ్మీర్ ఒప్పందంపై మాట్లాడే అవకాశం మాత్రమే దొరుకుతుంది. కశ్మీర్పై ఇతర దేశాల వేదికలపైన మాట్లాడే వీలు దొరుకుతుంది. అంతేకాదు భారత్ వ్యతిరేక దేశాల నుంచి పాకిస్తాన్కి కశ్మీర్ విషయంలో బహిరంగ మద్దతు కూడా దొరకవచ్చు. కానీ భారత్కు అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ దొరుకుతుంది. కశ్మీర్పై అన్ని రకాల చర్యలకు అవకాశం దొరుకుతుంది. ఎల్ఓసికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా పాకిస్తాన్ తీసుకున్న సిమ్లా ఒప్పందం రద్దు నిర్ణయం భారత్కు పెద్ద నష్టాన్ని కలిగించేదేమీ కాదని తెలుస్తోంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమే తప్ప పాకిస్తాన్ చేసేదేమీ లేదని అర్థమవుతోంది. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.